హలో గాయ్స్, మనమైతే ఇవాళ చిలుకూరు టెంపుల్కి వచ్చేసాం. అదే వీసా అప్రూవ్ అయింది కదా. మరి ప్రదక్షిణలు చేయకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఇక్కడ చూస్తే మొత్తానికి అర్థమైంది ఏంటంటే మేము ఒక రష్ డే రోజు వచ్చామని చెప్పి. ఆబ్వియస్లీ సాటర్డే అంటే రష్ ఉంటుంది అనుకోండి. అయినా దేవుడిని దర్శనం చేసుకోవడానికి మనకు రష్తో ఏం పని చెప్పండి. ఇంకా అందరితో పాటు మేము వెళ్ళి అలా దర్శనం కోసం లైన్లో నించున్నాం. అలా వాళ్ళు పెట్టిన అన్నమాచార్య కీర్తనలు వింటుంటే అబ్బబ్బా, చెవులకు ఎంత ప్రశాంతంగా ఉందో. మనతో పాటే భక్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారైతే. మెల్లగా అలా నడుస్తూ దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాం. మీరు వెళ్తే తులసిమాల తెచ్చుకోవడం మర్చిపోకండి. ఫైనల్ గా దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చాం. అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తినడం మాత్రం ముఖ్యం. ఎలాగో ఇంకా ప్రసాదం తిన్నా కదా, ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసా. సాటర్డే కదా, లోపల ప్రదక్షిణలు చేయడానికి వీల్లేదు. అందుకని ఒక 11 మహాప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఫినిష్ అయ్యేసరికి ఒక గంట పైన పట్టింది. ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి బొమ్మలు చూడడానికి వెళ్ళిపోయాం. లాస్ట్ టైం వచ్చి చూసుకున్నా, ఈసారి తీసుకున్నా. నాకు కావాల్సినట్టు చిన్నగా అండ్ ఈజీ టు మెయింటైన్ లాగా సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంటే పార్కింగ్ లో ఈ మామిడి చెట్టు కనిపించింది. ఊరుకుంటామా? ఆహా, వెంటనే చెట్టు ఎక్కేసా. ఇంకా ఇవి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం.